శుభవాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. అందులో వీధి చూపులు, వీధి పోట్లు అనేవి కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మనం ఈ వీధి చూపులు, వీధి పోట్లు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక స్థలాన్ని కానీ, ఒక గృహాన్ని కానీ, ఏదైనా ఒక నిర్మాణాన్ని కానీ తీసుకున్నప్పుడు ఆ స్థలానికి ఎదురుగుండా ఒక రోడ్డు వచ్చి ఆగినట్లయితే దాన్ని మనం వీధిపోటుగా పరిగణిస్తుంటాము. అయితే ఆ వచ్చి తగిలే వీధులు దూరం నుంచి వచ్చి ఏ దిక్కులో తగిలినట్లయితే ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాయి, అందులో తీవ్రమైన ప్రభావం ఇచ్చే వీధిపోట్లేవి, మంచి వీధిపోట్లేవి, చెడు వీధిపోట్లేవి, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మనం స్థలంగా తీసుకుంటాము. ఒక చదరంగా ఉన్న స్థలం కింద తీసుకుంటున్నాము. పైన ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఇది తీసుకున్నప్పుడు ఇది తూర్పు భాగంగా మనం చెప్తుంటాము. సాధారణంగా తూర్పు భాగం అంటే ఇది మొత్తం తూర్పు భాగం అయినా కూడా దీనిలో ఒక దిక్కుని 8 పార్ట్లుగా డివైడ్ చేసినట్లయితే 8 పార్ట్లలో ఇది 2 భాగాల వరకు ఈశాన్యము, ఇక్కడ నుంచి 4 భాగాలు తూర్పు, మళ్ళీ అక్కడ నుంచి మూల వరకు ఆగ్నేయం వరకు 2 భాగాలు ఆగ్నేయం అని చెప్తుంటాము. ఈ ఆగ్నేయాన్ని తీసుకున్నట్లయితే తూర్పు దిక్కులో 2 భాగాలు, దక్షిణ దిక్కులో 2 భాగాలు, అంటే మొత్తం 4 భాగాలు కలిపి ఒక ఆగ్నేయ దిక్కుగా మనం చెప్తుంటాము. అలాగే ఈశాన్యాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈశాన్యం, తూర్పు ఈశాన్య భాగంలో 2 భాగాలు, ఉత్తర ఈశాన్య భాగం 2 భాగాలు కలిపి మొత్తం 4 భాగాలు ఈశాన్య భాగంగా మనం చెప్తుంటాము. ఇది మీరు చూసినట్లయితే ఇది తూర్పు రోడ్లు. ఈ తూర్పు రోడ్డుకి ఈశాన్య భాగంలో వచ్చి తగిలే వీధిపోటుని ఈ రోడ్డు ఇలా వచ్చి ఇక్కడ ఆగిపోయినట్లయితే దీన్ని ఈశాన్యం వీధి చూపు అంటాం. అంటే మంచి రోడ్డు వచ్చి ఆగిపోయినట్లయితే అది వీధి చూపుగాను, చెడ్డ భాగంలో వచ్చి తగిలినట్లయితే అది వీధి పోటుగాను మనం చెప్తూ ఉంటాము. ఈ ఈశాన్యం వీధిపోటు తూర్పు ఈశాన్యంలో తగిలినట్లయితే ఈ స్థలము చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇది తూర్పు భాగము ప్రత్యేకించి పురుషుల మీద ప్రభావం చూపించే భాగము. అందువల్ల ఈ తూర్పు ఈశాన్యంలో వీధిపోటు తగలడం వల్ల ఆ ఇంటి యజమాని అభివృద్ధిలో దూసుకుపోతుంటాడు, ఆరోగ్యపరంగా బాగుంటారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఇంకా ఈ తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉండడం వల్ల రాజకీయంగా పవర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు చూసినట్లయితే ఎందరో రాజకీయ నాయకులు ప్రత్యేకంగా ఈ ఈశాన్యం వీధిపోటు స్థలం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఇక తూర్పు మధ్య భాగంలో తగిలే వీధిపోటు మధ్యమ ఫలితాలను ఇస్తే, ఇక ఇది తూర్పు ఆగ్నేయంలో తగిలే తూర్పు ఆగ్నేయం వీధిపోటు. అంటే తూర్పు ఆగ్నేయ భాగం సాధారణంగా నీచం భాగం. ఆ నీచం భాగంలో తగిలేటటువంటి రోడ్డుని వీధి పోటు అంటుంటాము. అదే ఏదైనా ఒక చదరంగా ఉన్న స్థలానికి ఆగ్నేయ భాగంలో వచ్చి ఒక రోడ్డు ఆగినట్లయితే అది తూర్పు ఆగ్నేయం వీధిపోటు అంటుంటాము. ఇలాంటి వీధిపోటు కొంచెం డేంజర్ వీధిపోటు అని చెప్పచ్చు. ఇది అగ్ని ప్రమాదాలు కలగడానికి, ఇంటి యజమాని వ్యసనాలకు గురి అవడానికి, ఇంకా ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగడానికి, బీపీ, షుగర్ వంటి వ్యాధులు రావడానికి ఈ వీధిపోటు తోడ్పాటిస్తుంది. ఈ వీధిపోటు చాలా వరకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, మగవాళ్ళకి తొందరగా చనిపోవడమే కాకుండా స్త్రీలు విడో ప్రాపర్టీలుగా అయ్యే అవకాశం ఇటువంటి ఇళ్లలో, ఈ ఆగ్నేయ వీధిపోటు ఉండే ఇళ్లలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది దక్షిణ భాగం. అంటే ఒక స్థలానికి ఇది దక్షిణ రోడ్ అయితే ఈ రోడ్డుకి దక్షిణంలో ఉచ్చం భాగం అయిన ఇది దక్షిణ ఆగ్నేయ భాగం. అంటే దీన్ని కూడా 8 భాగాల కింద తీసుకున్నట్లయితే 2 భాగాలు దక్షిణాగ్నేయం, 4 భాగాలు దక్షిణము, 2 భాగాలు నైరుతి అని చెప్పచ్చు. అందులో ఉచ్చు భాగం అయినటువంటి దక్షిణాగ్నేయంలో ఈ దక్షిణ ఆగ్నేయం వీధిపోటు తగలడం వల్ల దీన్ని వీధి చూపుగా మనం పరిగణిస్తుంటాము. ఈ వీధి చూపు దక్షిణాగ్నేయంలో తగలడం వల్ల ఆ ఇంట్లో స్త్రీలకు ధనం పెరగడానికి,
మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ వీధి చూపుని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యం వీధి చూపుతో పోలిస్తే ఇది ఫలితాలు కొంచెం తక్కువగా ఇస్తుంది. అయినా కూడా ఈ దక్షిణ ఆగ్నేయం వీధి చూపు మంచి ఫలితాలను ఇచ్చే వీధి చూపుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే దక్షిణం మధ్య భాగంలో తగిలే వీధి చూపు మధ్యం ఫలితాలను ఇస్తుంది. ఇది దక్షిణ నైరుతి వీధిపోటు. అంటే దక్షిణ భాగంలో ఈ 6 భాగాలను తీసిన తర్వాత మిగిలిన 2 భాగాలు చివరి భాగాలను నీచం భాగాలుగా మనం చెప్తుంటాము. ఇది నైరుతిలో దక్షిణ నైరుతిలో దూరం నుంచి వచ్చి ఒక రోడ్డు వచ్చి ఆగిపోయినట్లయితే దాన్ని దక్షిణ నైరుతి వీధిపోటుగా మనం పరిగణిస్తుంటాము. ఈ దక్షిణ నైరుతి వీధిపోటు ఆ ఇంట్లో స్త్రీల మీద అనారోగ్యంకి, ఆపరేషన్స్ అవ్వడానికి, రోడ్డు ప్రమాదాలు జరగడానికి, ఆ ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా చిదిగిపోవడానికి చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇటువంటి దక్షిణాగ్నేయం నైరుతి వీధిపోటు ఉండే గృహాలు సాధారణంగా స్థలాలను కూడా కొనకపోవడం మంచిది. కొన్ని వాటిని మార్పు చేసే కన్నా కూడా కొనకుండా ఉంటే బెటరు. అలాగే ఇక ఈ దిక్కుని తీసినట్లయితే ఒక స్థలానికి ఇది పడమర రోడ్డు. పడమర రోడ్లో ఇది పడమర నైరుతి భాగము. అంటే మొత్తం 8 భాగాలు చేసినట్లయితే 2 భాగాలు పశ్చిమ నైరుతి, 4 భాగాలు పడమర, ఇంకా 2 భాగాలు పశ్చిమ వాయువు అని చెప్తూ ఉంటాం. ఇందులో పశ్చిమ నైరుతి భాగము నీచం భాగము. ఈ పశ్చిమ నైరుతిలో తగిలేటటువంటి వీధిపోటు ఇది వీధిపోటుగానే పరిగణిస్తుంటాం. ఈ రోడ్డు వచ్చి ఇక్కడ ఆగిపోయినట్లయితే నైరుతి భాగంలో ఇది చాలా డేంజర్ వీధిపోటు అని చెప్పచ్చు. ముఖ్యంగా నైరుతి భాగానికి అధిపతి రాక్షసుడు అవడం వల్ల మీకు ఈ భాగంలో ఏ విధమైన తప్పులున్నా కూడా అక్కడ బ్లడ్, బోన్స్ అంటే రక్త సంబంధమైనటువంటి పెద్ద గాయాలు లాంటివి జరగడం, ఆపరేషన్లు జరగడం అనేటటువంటిది, యాక్సిడెంట్లు జరగడం లాంటివి ఇక్కడ ఏదైనా తప్పు జరిగినట్లయితే అది ఘోర రోడ్డు ప్రమాదాలు ఇటువంటి జరగడానికి సహాయపడుతుంది. ఈ వీధిపోటు మగవాళ్ళ మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ వీధిపోటు ఉన్న ఇళ్లల్లో విడోస్ ఉండే అవకాశం ఉంది. మగవాళ్ళు తొందరగా చనిపోయే అవకాశం ఉన్నది. ఈ వీధిపోటు సరిచేయడం కూడా చాలా కష్టమైనటువంటి వీధిపోటు. అంటే మొత్తం అన్ని వీధుల పోటుల్లో కూడా పశ్చిమ నైరుతి వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోట్లు మహా డేంజర్ వీధిపోట్లుగా మనం చెప్తూ ఉంటాము. ఇక ఈ పడమర భాగంలో తగిలే వీధిపోటు మధ్యమ ఫలితాలను ఇస్తే, పశ్చిమ వాయువులో తగిలేటటువంటి వీధిపోటు దీన్ని వీధి చూపుగా మనం చెప్పచ్చు. ఈ వీధి చూపు ఇది ఉచ్చం భాగంలో తగలడం వల్ల దిక్కులో ఇది పశ్చిమ వాయువు నుంచి వచ్చే రోడ్డు ఉచ్చం వీధి చూపుగా చెప్తుంటాము. సాధారణంగా ఈ తూర్పు ఈశాన్యం వీధి చూపుతో పోలిస్తే ఇక్కడ పశ్చిమ వాయువు నుంచి వచ్చే వీధి చూపు ఫలితాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. అయినా కూడా ఇది మంచి ఫలితాలు ఇచ్చే వీధి చూపు అనే మనం చెప్పచ్చు. అలాగే ఇక ఉత్తర భాగం, స్థలానికి ఒక ఉత్తర భాగంలో 8 భాగాలు చేసినట్లయితే 2 భాగాలు ఉత్తర వాయువుగాను, 4 భాగాలు ఉత్తరంగాను, ఒక 2 భాగాలు ఉత్తర ఈశాన్యంగాని మనం చెప్తుంటాము. ఈ ఉత్తర వాయువు నీచం భాగం అవడం వల్ల ఉత్తరంలో ఉత్తర వాయువులో వచ్చి తగిలే వీధి పోటు డేంజర్ వీధిపోటుగా మనం చెప్పచ్చు. ఇది నీచం భాగంలో తగలడం వల్ల ఇటువంటి వీధిపోటు ఏదైనా ఇంటికి వచ్చి తగిలినట్లయితే ఇది స్త్రీల మీద చెడు ప్రభావం చూపిస్తుంది, క్యారెక్టర్ మీద చూపిస్తుంది. ప్లస్ ఈ వీధిపోటు వల్ల కోర్టు ప్రమాదాలు, ఆర్థికంగా దెబ్బతినడానికి ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి వీధిపోటు. ఇక ఇక్కడ చూసినట్లయితే 4 భాగాల్లో ఉత్తరంలో తగిలేటటువంటి వీధిపోటు ఏదైనా మధ్యం ఫలితాలు ఇస్తుంది. ఇక ఉత్తర ఈశాన్యం ఇది ఉచ్చం భాగం. ఈ ఉచ్చం భాగంలో తగిలేటటువంటి ఈ వీధి చూపుని ఇది మంచి వీధి చూపు. ఇది ఉచ్చం భాగంలో తగలడం వల్ల ఇటువంటి రోడ్డు వచ్చి ఈ స్థలం ముందు ఆగినట్లయితే దీన్ని ఉత్తర ఈశాన్యం వీధి చూపుగా మనం చెప్పచ్చు. ఈ ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఆ గృహంలో ఉన్నవారిని, ఆ స్థలంలో ఉన్న వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, తక్కువ సమయంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి, స్త్రీలు అద్భుతమైన పదవులు అధిరోహించడానికి ఇది సహాయపడుతుంది. ఈ వీధి చూపు, ఉత్తర ఈశాన్య వీధి చూపు ప్రత్యేకించి స్త్రీలకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వీధి చూపుగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం 8 దిక్కుల్లో కూడా మీకు సగం వీధి చూపులు ఇది తూర్పు ఈశాన్యము, దక్షిణాగ్నేయము, పశ్చిమ వాయువ్యం, ఉత్తర ఈశాన్యం వీధి చూపులు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి వీధి చూపులు అయితే, ఇక్కడ తూర్పు ఆగ్నేయము, దక్షిణ నైరుతి,
పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువు వీధిపోట్లు డేంజర్ వీధిపోట్లుగా మనం చెప్పచ్చు. ఇక ఈ విధంగా కాకుండా వీధిపోట్లు రకరకాలుగా వచ్చి తగులుతూ ఉంటాయి. అందులో మీకు చూసినట్లయితే ఒక స్థలాన్ని తీసుకున్నట్లయితే ఒక్కొక్కసారి వీధిపోట్లు మూలగా వచ్చి తగులుతుంటాయి. ఈ విధంగా అంటే కోణాల్లో వచ్చి వీధిపోట్లు తగులుతుంటాయి. ఇలా కోణాల్లో వచ్చి తగిలే వీధిపోట్లు ఒక్క ఈశాన్య వీధిపోటు తప్పితే మిగతా అన్ని వీధిపోట్లు కూడా డేంజర్ వీధిపోట్లనే చెప్పచ్చు. ఇందులో చూసినట్లయితే ఇది ఈశాన్యం దిక్కుగా కోణంగా తగులుతున్న వీధి చూపు. ఈ వీధి చూపు ఈ గృహంలో ఉన్న వాళ్ళకి, స్థలంలో ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఇటు నుంచి వచ్చే వీధిపోటు ఆగ్నేయ వీధిపోటు అగ్ని ప్రమాదాలకి, చెడు ఫలితాలకి ప్రభావం చూపిస్తే ఇది దక్షిణ పశ్చిమ నైరుతి కోణంలోగా తగిలే వీధిపోటు. ఇది చెడు ఫలితాలు ఇచ్చే వీధిపోటుగా చెప్పవచ్చు. అలాగే ఇక పడమర ఉత్తర దిక్కులకి ఆ కోణంగా తగిలే ఈ వీధిపోటును కూడా చెడు ఫలితాలు ఇచ్చే వీధిపోటుగా మనం చెప్పచ్చు. కాబట్టి వీధిపోట్లు డైరెక్ట్గానే కాకుండా ఇలా కోణాల్లో కూడా తగిలే అవకాశం ఉంది. ఇటువంటి వీధిపోట్లు ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, అది ఆ రోడ్డు ఎన్ని డిగ్రీల కోణంలో మనకి వస్తూ ఉన్నది అనేది కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. ఇక వీధిపోట్లలో కూడా చూసినట్లయితే కొన్ని వీధిపోట్లు ఏ అడ్డ రోడ్డు లేకుండా డైరెక్ట్గా ఇది స్థలం అయినట్లయితే ఈ స్థలానికి డైరెక్ట్గా వచ్చి రోడ్డు ఆగిపోవడం జరుగుతుంది. మన ఇంటి వరకు వచ్చి మాత్రం ఈ రోడ్డు ఇలా వచ్చి ఆగిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్డ రోడ్లు కానీ ఏ విధమైన రోడ్లు లేకుండా ఒకే ఒక్క రోడ్డు డైరెక్ట్గా వచ్చి మన స్థలాన్ని గుద్దుకోవడం జరుగుతుంది. ఇటువంటి వీధిపోటులు 100% వీధిపోటు అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఇక్కడ మాట్లాడిన ఈ వీధిపోట్లు చూసినట్లయితే వీధి చూపులు కానీ ఒక అడ్డ రోడ్డు వచ్చి ఈ రోడ్డు వచ్చి దీనికి తగలడం జరుగుతుంది. అయితే ఇలా ఒక అడ్డ రోడ్డు వచ్చి తగిలే వీధిపోటు ఒక 60% ఎఫెక్ట్ ఇస్తే, ఇలా తగిలే వీధిపోటు ఇది 100% ఎఫెక్ట్ దీని మీద ఇస్తుంది. అంటే అది మంచి కోణంలో మంచి దిక్కులో పోటు తగిలినట్లయితే అది మంచి ఫలితాలు ఎలా ఇస్తుందో, చెడు దిక్కులో కూడా తగిలే వీధిపోటు చెడు ఫలితాలని అంతా 100% డేంజర్ ఎఫెక్ట్లు దీనికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీధిపోటు డైరెక్ట్గా రావడం ఒక ఎత్తు, అలా కాకుండా అడ్డ రోడ్డు వచ్చి తగలడం అనేది ఒక విధమైన ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వీధిపోట్లనే మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఫలితం ఇస్తుంది. దీనిలో చూసినట్లయితే ఇది తూర్పు ఈశాన్య భాగం. ఉదాహరణకు ఈ తూర్పు ఈశాన్యం భాగంలో తగిలే వీధిపోటు మీకు 100 మార్క్స్ అయితే, అదే మధ్యమంగా తగిలే వీధిపోటు మీకు యావరేజ్ వీధిపోటు అవుతుంది. ఇక ఈశాన్యంలోకి వచ్చి తగిలేటప్పటికి అదే వీధిపోటు డేంజర్ వీధిపోటు కింద మారిపోతుంది. దానివల్ల మీకు తగిలే వీధి ఒక్కొక్కసారి చూసినట్లయితే మీకు ఈశాన్యము తూర్పు కలిపి ఎక్కువ భాగం వీధిపోటు తగలడం జరుగుతుంది. అలా ఎక్కువ భాగం తగిలే వీధిపోటు చూసినట్లయితే దీని ఫలితాలు వేరే విధమైన ఫలితాలను ఇస్తాయి. అంటే అది ఉచ్చ భాగంలో తగిలినట్లయితే ఈశాన్యము తూర్పు కలిసి తగిలే వీధిపోటు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక్కొక్కసారి చూసినట్లయితే పడమర వాయువు కలిపి ఎక్కువ, అంటే స్థలంలో ఇంచుమించు 60-70% వీధిపోటుగా కూడా రావడం జరుగుతుంది. అది ఉచ్చం దిక్కుతో కలిపి తగిలినట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది. అదే నీచం దిక్కుతో కలిసి తగిలే వీధిపోటు అయితే చెడు ఫలితాలు ఇస్తుంది. ఉదాహరణకు ఇది పశ్చిమ నైరుతితో పాటు పశ్చిమ వాయువు వరకు, అంటే ఇందులో మీకు పడమర నైరుతి కలిపి తగిలే ఈ వీధిపోటు అంటే ఇంచుమించు 60-70% వీధిపోటు తగలడం వల్ల ఈ ఇల్లు పూర్తిగా చెడు ఫలితాలు ఇచ్చే వీధిపోటుగా మనం పరిగణించవచ్చు. ఇక వీధిపోట్లలో ఏదైనా గృహానికి కానీ నిర్మాణానికి కానీ వీధిపోటు తగిలినట్లయితే ఇలాగ పశ్చిమ నైరుతి నుంచి తగులుతుంది వీధిపోటు. ఉదాహరణకు
ఇటువంటి స్థలాన్ని ఆల్రెడీ మీరు కొని ఉన్నారు, మీరు వెళ్తున్న పార్టీ కొనేసి ఉన్నారు, దాన్ని రక్షించాలని అంటే ఒకే ఒక మార్గం. దీనికి వీధిపోటుకి ఎదురుగుండా కొంత స్థలాన్ని ఏదైనా నిర్మాణం చేసి, వీధిపోటుకి ఎదురుగుండా ఏదైనా నిర్మాణం చేసి కాంపౌండ్ వాళ్ళు వేరేగా కట్టి వదిలేసినట్లయితే ఈ వీధిపోటు చెడు ప్రభావం ఈ రూము తీసుకోవడం జరుగుతుంది. చాలా చోట్ల చూసినట్లయితే ఇలాంటి వీధిపోటుకి ఎదురుగుండా గుళ్ళు అటువంటివి కట్టడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే షాపులు లాంటివి కానీ ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ కానీ ఇక్కడ కట్టడం వల్ల ఈ మొత్తం మిగిలిన స్థలం అంతా కూడా సేవ్ చేయడం జరుగుతుంది. ఇక అలా కూడా ఒక్కొక్క సందర్భంలో అయితే ఈ రూమ్ కట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళకి బయట ఒక 6 అంగుళాలు ఖాళీ వదిలి, లేదంటే ఒక అడుగు ఖాళీ వదిలి ఒక 10-15 అడుగులు ఎత్తు గోడ కట్టడం వల్ల కూడా ఈ వీధిపోటు నుంచి దీన్ని రక్షించవచ్చు. అయితే ఒక రూమ్ కానీ ఒక నిర్మాణం ఏదైనా బలమైనది కట్టినప్పుడు ఇది 100% సేవ్ చేస్తే, ఇలా కట్టే గోడ ఒక 50% ఈ వీధిపోటు నుంచి దీన్ని స్థలాన్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే కానీ ఇలాంటి వీధిపోట్లే ఎక్కువ పర్సంటేజ్ తగ్గడం వల్ల దీన్ని రక్షించడం అనేది కొంత కష్టమైన పనిగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఈ స్థలం మొత్తంలో ఎక్కువ పర్సంటేజ్ వీధిపోటు దీన్ని తగలడం వల్ల ఇంత పెద్ద గోడ కట్టడానికి కానీ, లేదంటే ఇంత పెద్ద నిర్మాణాన్ని చేయడానికి కానీ కొంత ఇబ్బందితో కూడుకున్న విషయం. ఇటువంటి వీధిపోట్ల నుంచి రక్షించడం అనేది కొంత కష్టమైన విషయం. వాస్తుశాస్త్రంలో మీకు 100కి 90% వాస్తు మార్పులు చేసి సేవ్ చేయొచ్చు. కొన్నిటిని ఎంత మార్పులు చేసినా కూడా ఆ గృహాలని సేవ్ చేయడం అనేది కష్టమైన విషయం. కాబట్టి మీరు చూసే గృహాలలో ఇటువంటి వీధిపోట్లు ఉన్నట్లయితే వీటిని ఎలా సేవ్ చేయొచ్చు ఏమిటి అనేది దీని ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందొచ్చు. ఇక దీనిలో వీధిపోటుల్లో కూడా చూసినట్లయితే మీకు తూర్పు ఈశాన్యం వీధిపోటు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది. పురుషులకు మంచి ఫలితాలు ఇచ్చే వీధిపోటు. అలాగే తూర్పు ఆగ్నేయం పురుషులకు చెడు ఫలితాలు ఇచ్చే వీధిపోటుగా చెప్పచ్చు. దక్షిణంలో తీసుకున్నట్లయితే దక్షిణం, ప్రత్యేకించి దక్షిణం, ఉత్తర దక్షిణాలు స్త్రీలకు సంబంధించినవి. ఇది దక్షిణ ఆగ్నేయంలో తగిలే వీధి చూపు స్త్రీలకు మంచి ఫలితాలు ఇస్తే, దక్షిణ నైరుతిలో ఇచ్చే వీధిపోటు స్త్రీలకు చెడు ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ పడమర దిక్కు పురుషులకు సంబంధించింది కాబట్టి పశ్చిమ నైరుతిలో తగిలే వీధిపోటు పురుషులకు చెడు ఫలితాలను ఇస్తుంటే, పశ్చిమ వాయువు పురుషులకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఉత్తర దిక్కును తీసుకున్నట్లయితే స్త్రీలత కాబట్టి ఉత్తర వాయు వీధిపోటు స్త్రీలకు చెడు ఫలితాలను ఇస్తుంది. ఉత్తర ఈశాన్య వీధిపోటు స్త్రీలకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దీని ద్వారా వీధిపోట్లు, వీధి చూపులు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకున్నారు. రాబోయే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.